దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు అపొస్తలుడైన పౌలు దీనత్వం, దీనుని దేవుడు వాడుకుంటాడనే మాటలు మనం మాట్లాడతాం. అది పౌలు గారి జీవితంలో ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడంటే, గమాలియేలు అనేటువంటి ధర్మశాస్త్ర టీచర్ దగ్గర ఆయన అన్ని నేర్చుకున్నాడు. ఆయన అంటాడు, వాక్చాతుర్యం లేదు, తీయటమాటలు లేవు, జ్ఞానం ఆసక్తితో లేకపోతే జ్ఞానోపదేశం అనేటువంటి మాటలో నేను చెప్పడం లేదు. ఏం చెప్తాడంట, పరిశుద్ధాత్మ లీడింగ్ తోటే నేను మాట్లాడుతున్నానని చెప్పాడు. చెప్పిన ఆయన ఏమంటాడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:15 ఆయన ఏమంటున్నాడు చూడండి. 1:15 కాకపోతే 1:12 నుంచి చదవండి. అపొస్తలుడైన పౌలు ఏం మాట్లాడతారో తెలుస్తుంది. చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:12 నుంచి. పూర్వము దూషకుడను హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనికరింపబడితే మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడనేటువంటి వాక్యము నమ్మదగినది అంగీకారములకు యోగ్యమైనది ప్రధానను. ఎంత పరిచయం చేసి తగ్గించబడ్డాను, క్షమించబడ్డాను, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను అన్ని చెప్పుకుని ఏమన్నా తెలుసా, పాపంలో ప్రధాన పాపం అని చెప్తాను. మనం చెప్తామా? చాలా మంది ఉన్న పాపాలనే ఉన్న పాపాన్ని ఏం చేస్తారు, కప్పెడుతుంటారు, దాచిపెడుతుంటారు. ఈయన లేని పాపాన్ని చెప్తాను. క్షమించబడ్డానని దేవుడు నన్ను ఎలా దగ్గర తీసుకున్నాడని చెప్పుకుంటా వస్తేనే మళ్ళీ ఏం చెప్తున్నాడు, పాపంలో ప్రధాన అంటే ఆయన తగ్గింపు అర్థమవుతుంది. ఇంకేమంటాడంటే, నాకు కలిగి ఉన్న సమస్తమును నేను నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎవరు? అపొస్తలుడైనటువంటి పౌలు. 3 మిషనరీ యాత్రలు చేశాడు, ప్రయాణాలు చేశాడు. అనేక ప్రాంతాలు, ఆసియా ఖండంలో, ఐరోపా ఖండాల్లో దేవుని యొక్క పరిచయంను విస్తరింప చేశాడు. మాసిదోనియాకి వెళ్ళి ఫిలిప్పు అనేటువంటి ఆ ప్రాంతంలో, పట్టణంలో దేవుని యొక్క సంఘాలని కట్టినవాడు. ఎఫెసీలో దేవుని సంఘాలని కట్టినవాడు. అనేక ప్రాంతాల్లో, కుప్ర ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా తిరిగినవాడు. సువార్తను, సేవకులను చాలా మందిని ఏర్పాటు చేసినవాడు. ఆయన అంటాడు, ఏమంటాడంటే, దేవుని నిమిత్తం, సువార్త నిమిత్తం నా కలిగి ఉన్నదంతా కూడా ఎలా ఎంచుకున్నాడట, నష్టంగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన అడిగే విధానంలోనే, ఆయన స్వభావంలోనే మనకి ఏం అర్థమవుతుందంటే, ఆయన దీనత్వం మనం అర్థమవుతుంది. ఆయన దీనత్వం మనకి ఏమవుతుంది, అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు మనుషులు ఎదుట మనం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఒక రోజు మనం ఎక్కడ నిలబడాలంటే దేవుని యొక్క న్యాయపీఠ మీద నిలబడాలి. మనుషులు ఎదుట మనం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఒక రోజున ఎక్కడ నిలబడవలసి ఉందంట, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వాళ్ళు ఉన్నామని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. క్రీస్తు సంఘాన్ని కట్టడానికి ఆత్మవరములు, వాక్య జ్ఞానాలు ఎన్ని ఉన్నా కానీ అన్ని ఉన్న తర్వాత, అన్ని చేసిన తర్వాత ప్రభువుకు మాట అన్నాడు కదా, ఏమన్నాడంటే, మీరెవరో నేనెవరు. ఎంతో ప్రకటించిన తర్వాత, ఎంతో చేసిన తర్వాత నేను ఎంత చేస్తానని గర్వపడడానికి లేదు, అతిశయించడానికి లేదు. ప్రభువునందు తగ్గింపుతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళగలిగినప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, వాడుకునేవాడుగా, బలపరిచేవాడుగా, ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనం ఆశీర్వదించాలంటే తగ్గింపు అనేది చాలా చాలా ముఖ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.